హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన అభ్యసనం, భావన, దాని స్వభావం అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. మనం టాప్ 20 క్వశ్చన్స్ని తీసుకున్నాం. రైట్, 20 క్వశ్చన్స్ కనుక మీరు ప్రాపర్గా వీడియోని లాస్ట్ వరకు చూసి అండర్స్టాండ్ చేసుకోగలిగితే మీకు దీని మీద చాలా వరకు గ్రిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, సో అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ కాన్సెప్ట్ మీద మనకు కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం, దాన్ని మాట్లాడదాం. రైట్, సో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాను. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి పీడిఎఫ్స్ ఏవైనా సరే నేను ఎవ్రీడే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ తోటి లెర్న్ విత్ దామోదర్ అనే నేమ్ తోటి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చదివినప్పుడు ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటి అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, బైలింగ్వల్లో కావాలి, కొంచెం బైలింగ్వల్లో తీసుకోండి అండ్ దెన్ కొంచెం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి, ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పారు. సో దానికోసం ఈ రోజు నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మనకు బైలింగ్వల్లో ఉంటుంది. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు నాన్న. కింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 100% క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. ఇలా కానిది అని లేదు నాట్ అని ఏదాన్ని ఇచ్చినప్పుడు దాని కింద అండర్లైన్ చేసుకోండి. మీరు ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే మనకున్న మెంటల్ టెన్షన్కి, ఎగ్జామ్లో ఉన్న హరిబరికి మనము ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకేదో ఆప్షన్స్ క్లిక్ చేసి మళ్ళీ 1 మార్క్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, సో రీడ్ ద క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ లెర్నింగ్ అని అడిగాడు. సో ఆప్షన్ చూడండి. లెర్నింగ్ ఈజ్ అ ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ అ పర్పస్ఫుల్ ప్రాసెస్ అండ్ దెన్ లెర్నింగ్ ఈజ్ అ యాక్టివిటీ ఫర్ అప్రిసియేషన్ అని అడిగాడు. సో తెలుగులో చూసుకున్నప్పుడు కింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది అన్నప్పుడు అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, అభ్యసనం జీవితాంతం జరిగే ప్రక్రియ, అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ప్రక్రియ ప్రశంస కోసం జరిపే కృత్యం అని అడిగాడు. సో కానిది అన్నాడు కాబట్టి మనం లెర్నింగ్ ఓన్లీ ఎవరో ప్రశంసించాలని మనం చెయ్యం కదా. ఎస్ ఆర్ నో? సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. లెర్నింగ్ ఈజ్ యాక్టివిటీ ఫర్ అప్రిసియేషన్. సో మనకు ఎవరి అప్రిసియేషన్ అవసరం లేదు నేర్చుకోవడానికి. నేర్చుకుంటేనే అప్రిసియేషన్ వస్తుంది అంటే అవసరం లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో లెర్నింగ్ అంటే బిహేవియర్లో చేంజ్ రావడం. ఆల్ ఆఫ్ యూ న్యూ దట్. అది ప్రైజ్ కోసమో ప్రశంస కోసమో మాత్రమే చేసే పని కాదు. మన బిహేవియర్లో చేంజ్ రావాలి కాబట్టి మనం లెర్నింగ్ని చేస్తూ ఉంటాం. రైట్, సో లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది లైఫ్ లాంగ్ జరుగుతూ ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ అ పర్పస్ఫుల్ ప్రాసెస్ అండ్ దెన్ లెర్నింగ్ ఈజ్ అ ట్రాన్స్ఫరబుల్ అన్నమాట. సో నువ్వు ఒకవేళ సైకిల్ తొక్కడం నేర్చుకున్నావు అనుకుందాం, లేదు నువ్వు ఏబిసిడీలు ప్రాపర్గా రాయడం నేర్చుకున్నావు అనుకుందాం. రైట్, సో ఇదేమైతుంది నాన్న? ఇది నీకు లైఫ్ లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే లెర్నింగ్ షుడ్ బి ఇన్ కాంగ్రుయెన్స్ విత్ ద నేచర్ ఆఫ్ స్టూడెంట్ సేడ్ బై అని అడిగాడు. అంటే అభ్యసనం విద్యార్థి స్వభావానికి అనుగుణంగా ఉండాలి అని తెలిపి ఎవరు అని అడిగాడు. సో ఆప్షన్ జాన్ డ్యూయ్, ఆప్షన్ 2 జాన్ హాల్ట్, ఆప్షన్ 3 రోసియో, ఆప్షన్ 4 హెర్బర్ట్ అని ఇచ్చాడు. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు అభ్యసనం విద్యార్థి స్వభావానికి అనుగుణంగా ఉండాలి అని తెలిపింది ఎవరు నాన్న? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రోసో అన్నమాట. రైట్, సో థర్డ్ ఆప్షన్ రోసో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీనింగ్ ఏంటి ఇక్కడ? రోసో ఏం చెప్తాడంటే ప్రతి చైల్డ్ లెర్నింగ్ స్టైల్ అంటే నేర్చుకునే స్టైల్ ఏదైతే ఉందో లెర్నింగ్ స్టైల్ వేరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు అంటే రూసో అనమాట. అంటే చిన్నపిల్లలకు యాక్టివిటీ బేస్ మీద మనము టీచింగ్ చేయాలి. సో దాంతో ఎవరైతే ప్రతి ఇండివిజువల్ ఉన్నారో ప్రాపర్గా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తాడనమాట. రైట్, సో థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాను నాన్న? లెర్నింగ్ ఈజ్
reinforced ప్రాక్టీస్ దట్ బ్రింగ్స్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ అ బిహేవియర్ డిఫైన్డ్ బై అన్నాడు. అభ్యసనం అనేది పునర్బలనముకు చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు అని వివరించింది ఎవరు అని అడిగాడు. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు హిల్గోర్, గేట్స్, డిస్సికో అండ్ క్రాఫర్ అండ్ దెన్ కింబల్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ డిస్సికో అండ్ క్రాఫర్ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో లెర్నింగ్ అంటే ఏంటి నాన్న? లెర్నింగ్ అంటే రెయిన్ఫోర్స్మెంట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి, రైట్. పునర్బలనము ఉండాలి, రైట్. నెక్స్ట్ వన్ రిపీటెడ్ ఎక్సర్సైజ్ ఉండాలి. రిపీటెడ్గా మనము దేన్న ఒక పనిని రిపీటెడ్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ వల్ల బిహేవియర్లో రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ అనేది వస్తుంది, శాశ్వత మార్పు అనేది వస్తుంది, ప్రవర్తన రీతిలో శాశ్వత మార్పు అనేది వస్తుంది అని చెప్పింది ఎవరు అంటే డెసికో అండ్ క్రాఫర్ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రోత్సాహకం అని మాట్లాడుతున్నాం. ప్రాక్టీస్ అంటే సాధన, పర్మనెంట్ చేంజ్, శాశ్వత మార్పు అనేది ఉంటుంది కాబట్టి సో చెప్పింది ఎవరు నాన్న? డెసికో అండ్ క్రాఫోర్డ్ ఇజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోజు నువ్వు హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకుందాం. సో హ్యాండ్ రైటింగ్ ఏమవుతుంది నాన్న? ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పర్మనెంట్ చేంజ్ అనేది వస్తుంది అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసేయండి. ఫోర్త్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ అని అడిగాడు. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు ఏది అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు ప్రేరణ, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 అధ్యయనం, ఆప్షన్ 4 అలవాట్లు అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, లెర్నింగ్, రైట్. సో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ ప్లస్ ట్రైనింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ ఏదైనా సరే, ఈ రెండిటి వల్ల మన బిహేవియర్లో ఎంతో కొంత చేంజ్ అనేది జరుగుతుంది, రైట్. ఇప్పుడు ఎంతో కొంత చేంజ్ వస్తేనే దాన్ని ఏమంటాం నాన్న? దాన్నే కదా మనం లెర్నింగ్ అని నేర్చుకుంటాం, రైట్. సో ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఇవి రెండు కలిపితే ఆర్ ప్రాక్టీసింగ్ ఇవి రెండు కలిపితే మనకు లెర్నింగ్, ఎంతో కొంత చేంజ్ అనేది జరుగుతుంది, దాన్నే మనం లెర్నింగ్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అభ్యసనం, లెర్నింగ్ అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసేయండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూసినప్పుడు ద రాయల్ వే ఆఫ్ లెర్నింగ్ అని అడిగాడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నానా? ద రాయల్ వే టు లెర్నింగ్ ఈజ్ అని అడిగాడు. అభ్యసనమునకు రాజబాట వంటిది ఏది అని అడిగాడు. ఆప్షన్స్ అనుభవం, ఆప్షన్ 2 శిక్షణ, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 ప్రవర్తన అన్నమాట. సో నువ్వు ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటే 100% మోటివేషన్ అనేది ఉండాలి నీలో ఆ మోటివేషన్ లేకపోతే నువ్వు ఏది కూడా నేర్చుకోలేవు. కాబట్టి ద రాయల్ వే టు లెర్నింగ్ ఈజ్ మోటివేషన్ అని చెప్తున్నాం ఇక్కడ. అభ్యసనము నాకు రాజబాట ఏది నానా? ప్రేరణ అనేది అంటున్నాం. సో మోటివేషన్ అనేది లెర్నింగ్కి డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది అని మాట్లాడుతున్నాం. సో ఏ మోటివేషన్ ఉంటుందో, ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళలో మోటివేషన్ అనేది ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అది ఏ పనైనా పర్లేదు, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. తర్వాత అటెన్షన్ అనేది వస్తుంది, అటెన్షన్ కూడా పెరుగుతుంది. దాని తర్వాత లెర్నింగ్ అనేది ఫాస్ట్ అవుతూ ఉంటుంది, లెర్నింగ్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమంటున్నాం నాన్న? మోటివేషన్ అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చదవండి ఒకసారి. సో ఐడెంటిఫై ద రాంగ్లీ స్టేటెడ్ సెంటెన్స్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే నాట్ అన్నప్పుడు కానీ, రాంగ్లీ అన్నప్పుడు కానీ, లేదు తెలుగులో సరికానిది అన్నప్పుడు కానీ, ఇవన్నిటిని మీరు ఫోకస్ చేయాలి నాన్న. లేదు అంటే మనం 1 మార్క్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఆప్షన్స్ చదవండి. తెలుగులో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం ఏది అన్నాడు. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్య, ఆప్షన్ 2 అభ్యసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది, అభ్యసనం గతిశీలమైనది, అభ్యసనం ఒక ప్రక్రియ కాదు ఒక ఫలితం అని అడిగాడు. ఇంగ్లీష్లో చూసుకున్నప్పుడు లెర్నింగ్ ఈజ్ అ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ, ఆప్షన్ 2 లెర్నింగ్ ఈజ్ క్యుములేటివ్ ఇన్ నేచర్, ఆప్షన్ 3 లెర్నింగ్ ఈజ్ డైనమిక్, ఆప్షన్ 4 లెర్నింగ్
ఈజ్ నాట్ అ ప్రాసెస్, ఇట్ ఈజ్ అ ప్రొడక్ట్ అని ఇచ్చాడు. సో మనల్ని అడిగింది ఏంటి, రాంగ్లీ స్టేటెడ్ అడిగాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అన్నమాట. సో లెర్నింగ్ ఈజ్ నాట్ అ ప్రాసెస్ అన్నాడు. ప్రాసెస్ ఎందుకు కాదు, లెర్నింగ్ అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్ తోటి మాత్రమే జరుగుతుంది కాబట్టి సో రాంగ్ ఆన్సర్ ఏంటి నాన్న, 4th ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్. లెర్నింగ్ మీన్స్ ద ఫాలోయింగ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్. అభ్యసనం అంటే ప్రవర్తనలో కింది విధమైన మార్పు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ని ఒకసారి చూడండి. ఆప్షన్ చూసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్, కృత్రిమమైన, రైట్. ఆప్షన్ 2 టెంపరరీ, తాత్కాలికమైన. ఆప్షన్ 3 పార్షియల్, పాక్షికమైన. ఆప్షన్ 4 దాదాపు శాశ్వతమైన అన్నాడు. ఆల్మోస్ట్ పర్మనెంట్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, 7th క్వశ్చన్కి ఆప్షన్ 4 ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో లెర్నింగ్ వల్ల చేంజ్ అనేది టెంపరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నావు అనుకుందాం, అది టెంపరీ ఫర్ కొన్ని ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుందా అంటే నో, అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. కాబట్టి దాదాపు అది శాశ్వతంగా ఉంటుంది అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఒకసారి 8th క్వశ్చన్ చూడండి. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ అని అడిగాడు. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్, తెలుగులో అభ్యసనం జరిగే కాలం ఎప్పటి వరకు అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు. ఆప్షన్ 2 చూసుకున్నప్పుడు గర్భధారణ నుంచి చనిపోయేంత వరకు. ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. ఆప్షన్ 4 3వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వరకు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటి అంటే గర్భధారణ నుంచి చనిపోయేంత వరకు అంటారు. చనిపోయేంత వరకు కరెక్టే, బట్ గర్భధారణ నుంచి అనే ఈ వర్డ్ అనేది రాంగ్ కాబట్టి మీరు ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3. అంటే ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, రైట్. సో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అని మాట్లాడుతున్నాం, రైట్. లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది, రైట్. ఇట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఎక్కడ కూడా స్టాప్ అవ్వదు అని మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. చిన్నప్పటి నుంచి ఈవెన్ మనం మదర్ వోమ్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ గర్భధారణ అన్నాడు కాబట్టి, కన్సెప్షన్ అన్నాడు కాబట్టి అక్కడ కొంచెం చిన్న వర్డ్ అనేది మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, చివరికి చచ్చిపోయేంత వరకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం అనమాట. సో ఈ లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది, లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందని మాట్లాడుతున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, ఆప్షన్ 3 అనమాట. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు, అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలు జరిగే పరివర్తన అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నాడు. లెర్నింగ్ ఈజ్ ద మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ స్టేటెడ్ బై అన్నాడు. సో ఈ కొటేషన్ ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, క్రో అండ్ క్రో. ఆప్షన్ 2 స్కిన్నర్. ఆప్షన్ 3 గేట్స్. ఆప్షన్ 4 స్మిత్ అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, గేట్స్. ఆప్షన్ 3 గేట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆథర్ గేట్స్. ఆథర్ గేట్స్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడాం ఒక క్వశ్చన్లో, ఎక్స్పీరియన్స్ ప్లస్ ట్రైనింగ్, ఈ రెండిటి వల్ల మన బిహేవియర్లో ఎంతో కొంత చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. మన లెర్నింగ్ కెపాసిటీలో ఎంతో కొంత మోడిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని లెర్నింగ్ అంటాము అని చెప్పింది ఎవరు నాన్న అంటే గేట్స్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. కంటెక్స్ట్ ఇన్ విచ్ చిల్డ్రన్ మే నాట్ బి రెడీ టు లెర్న్ అని అడిగాడు, రైట్. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏది, ఉండని అన్నాడు కాబట్టి ఇలాంటి వర్డ్ ఎప్పుడైనా మీకు నాట్ కానీ, లేదు ఎక్స్క్లూడెడ్ అని వచ్చినప్పుడు కానీ, లేదు తెలుగులో కాదు అని, సరికాని అని, ఉండని అని ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే నీ ఫోకస్ అనేది దాని మీద ఉంటుంది కాబట్టి. ఓకే రైట్. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు యాంత్రిక బోధన జరిగినప్పుడు అని అడిగాడు, వైవిధ్య బోధన జరిగినప్పుడు అన్నాడు, విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు అన్నాడు, అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు అని అడిగాడు.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి యాంత్రిక బోధన జరిగినప్పుడు అనేది రాంగ్ ఆన్సర్. వెన్ టీచింగ్ ఈజ్ మెకానికల్ అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, ఫస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నువ్వు మెకానికల్గా పోతే అంటే వితౌట్ రీడింగ్ టెక్స్ట్ బుక్ నువ్వు ఏదైనా యాక్టివిటీ బేస్ మీదనే 100% నేర్చుకుంటావా అంటే నో. ఎలాంగ్ విత్ ద టెక్స్ట్ బుక్స్, ఎలాంగ్ విత్ ద కంటెంట్, యాక్టివిటీస్ కూడా నెసెసరీ ఇన్ క్లాస్ రూమ్, రైట్. సో దానికోసమని ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అని చెప్తున్నాం అనమాట, రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. లెర్నింగ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ ఒకర్డ్ డ్యూ టు చేంజ్ కాస్డ్ బై ఇల్నెస్, ఫ్యాటిగ్ ఆర్ డ్రగ్స్ ఈజ్ ఎక్స్టెండ్ బై అని అడిగాడు. తెలుగులో చూసుకున్నప్పుడు అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది ఎవరు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ గేట్స్, హెర్గన్హెన్, డెసికో అండ్ కిమ్లే అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 హెర్గన్హెన్ అన్నమాట. సో బి ఆర్ హెర్గన్హెన్, బి ఆర్ హెర్గన్హెన్ ప్రకారం, రైట్, ఇల్నెస్ వల్ల వచ్చిన బిహేవియర్ అనేది అంటే బిహేవియర్లో చేంజ్ అనేది లెర్నింగ్ కాదు అని మాట్లాడుతున్నాను. సపోజ్ నీకు ఏదో ఒక ఫిజికల్లీ ప్రాబ్లం ఉంది, లేదు మెంటల్లీ ప్రాబ్లం ఉంది, నీ బిహేవియర్లో ఏదైనా చేంజ్ వచ్చింది అంటే అది లెర్నింగ్ వల్ల వచ్చింది కాదు అని చెప్పింది ఎవరు అంటే హెర్గన్హెన్ అనమాట, రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, రైట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు లెర్నింగ్ అన్నాడు. అభ్యసనంకు సంబంధించి సరి అయిన నిర్వచనం ఏది అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ లెర్నింగ్ ఈజ్ స్టాటిక్, లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్, దేర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ లెర్నింగ్, లెర్నింగ్ ఈజ్ అ టెంపరరీ చేంజ్ అని అడిగాడు. తెలుగులో చూసుకున్నప్పుడు అభ్యసనం స్థిరమైనది, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు, అభ్యసనం తాత్కాలిక మార్పు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. లెర్నింగ్ ఈజ్ గోల్ ఓరియంటెడ్ అనమాట, రైట్. సో లెర్నింగ్ ఎప్పుడైనా పర్లేదు గోల్ డైరెక్టెడ్గా ఉండాలి, గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. సపోజ్ నువ్వు ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు అనుకుందాం. నువ్వు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు ఎగ్జామ్ని క్రాక్ చేయడం నీ గోల్ కదా. సో దానికోసం నువ్వేమేమి నేర్చుకోవాలో అన్నీ నువ్వు నేర్చుకుంటా ఉంటావు కాబట్టి సో ఈ అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, గోల్ డైరెక్టెడ్, గోల్ ఓరియంటెడ్ ఉంటుంది అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చూడండి. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ద ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై అన్నాడు. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు అన్నాడు. సో 100% టెట్ అండ్ డిఎస్సిలో ఈ నిర్వచనాలు అనేటివి ఉంటాయండి. నిర్వచనం లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు కాబట్టి అందుకే నిర్వచనాలు అనేటివి కొన్ని ఎక్కువ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్పెసిఫిక్కి పోదామనే కాన్సెప్ట్ తోటి బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మనము స్పెసిఫిక్ క్వశ్చన్స్ వైపు పోదాం అనమాట. ఓకే, రైట్. సో క్వశ్చన్ చదవండి. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ అ బిహేవియర్ డ్యూ టు ద ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ అన్నాడు. సో దీన్ని ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్స్ చూసుకున్నప్పుడు హిల్గార్డ్ అండ్ హంటర్, డెసికో అండ్ క్రాఫోర్డ్, ఆప్షన్ 3 కాంబ్లే, ఆప్షన్ 4 హెర్గన్ హార్న్ అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్న హిల్గార్డ్ అండ్ హంటర్, ఆప్షన్ 1 అన్నమాట, రైట్. సో ఎర్నెస్ట్ హిల్గార్డ్ లెర్నింగ్ని బిహేవియర్ చేంజ్ ప్రాసెస్గా వివరించాడు, రైట్. బిహేవియర్లో వచ్చే చేంజ్ ఏదైతే ఉందో అదొక ప్రాసెస్ ప్రకారం వస్తుంది అని చెప్పింది ఎవరు అంటే హిల్గార్డ్ అండ్ హంటర్. సపోజ్ ఎక్స్పీరియన్స్, రైట్, ట్రైనింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ ఏదైనా సరే ట్రైనింగ్ దాని తర్వాత మాత్రమే నీకు నీ బిహేవియర్లో ఎంతో కొంత చేంజ్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని చెప్పింది ఎవరినైనా హిల్గార్డ్ అండ్ హంటర్ అని మాట్లాడుతున్నాం. సపోజ్ నువ్వు టైపింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నావు, నీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, రైట్. సో నీకున్న ఎక్స్పీరియన్స్తో పాటు నువ్వు తీసుకునే ట్రైనింగ్ అయి ఉండొచ్చు, లేదు నువ్వు చేసే ప్రాక్టీస్ అయి ఉండొచ్చు. దాని బేస్ మీద నీ టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది.
సో ఆ టైపింగ్ స్పీడ్ పెరగడం అనేది ఏంటి, నీ బిహేవియర్లో ఎంతో కొంత చేంజ్ అనేది జరిగింది అని చెప్తున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చదవండి. ద బిహేవియరల్ చేంజ్ దట్ అకర్స్ డ్యూ టు దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ లెర్నింగ్ అన్నాడు. ఏమంటున్నాడు, వ్యక్తిలో దీని వలన వచ్చిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము, నాట్ కన్సిడర్డ్. ఓకే, సో పరిగణించము అన్నాడు కాబట్టి ప్రాపర్గా ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఏమన్నాడు, వ్యక్తిలో దీని వలన వచ్చిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించం. దేని ద్వారా వచ్చిందంట, శిక్షణ ద్వారా వచ్చిందా, అనుభవం ద్వారా వచ్చిందా, పరిపక్వత ద్వారా వచ్చిందా, పునర్బలనం చెందిన ఆచరణ ద్వారా వచ్చిందా అని అడుగుతున్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్నమాట. ఆప్షన్ 3 అంటే ఏంటి, మెచ్యురేషన్, పరిపక్వత అని మాట్లాడుతున్నాం. సో పరిపక్వత, మెచ్యురేషన్ అనేది అది న్యాచురల్ గ్రోత్, ఇది రైట్, ఇది న్యాచురల్ గ్రోత్. నువ్వు పర్టికులర్గా ఫోకస్ చేసి నేర్చుకునేది ఏమి ఉండదు, న్యాచురల్ గ్రోత్ కాబట్టి ఇది కాదు అని మాట్లాడుతున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్కి బేబీ వాకింగ్ చేస్తుంది, సపోజ్ ఒక బేబీ వాకింగ్ నేర్చుకుంటుంది, అది 2 years బేబీయా 1 year బేబీయా క్రాలింగ్ ఆర్ వాకింగ్ నేర్చుకుంటుంది అంటే డ్యూ టు ఏజ్ గ్రోత్ అది కామన్గా వాళ్ళలో వస్తుంది, రైట్. కానీ ఆ వాకింగ్ని కానీ లేదు అంటే రన్నింగ్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లలు పడే ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటే బిహేవియరల్ చేంజ్ అనొచ్చు, కానీ మెచ్యురేషన్ తోటి వచ్చింది కాదు అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ అన్న. 15th క్వశ్చన్ చూడండి. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందింది అన్నాడు. ఎనీ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ దట్ అకర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ ప్రాక్టీస్, దిస్ డెఫినేషన్ ఈజ్ రిలేటెడ్ టు అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు పర్సనాలిటీ, ఆప్షన్ 2 మెమరీ, ఆప్షన్ 3 లెర్నింగ్, ఆప్షన్ 4 డెవలప్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమంటున్నాం నాన్న, ఆప్షన్ 3 లెర్నింగ్ అని మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడాం. సో ప్రాక్టీస్ ప్లస్ రెయిన్ఫోర్స్మెంట్ వల్ల పర్మనెంట్ చేంజ్ అనేది వస్తుంది మనలో, రైట్. మన రెయిన్ఫోర్స్మెంట్ అండ్ ప్రాక్టీస్ వల్ల పర్మనెంట్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తాయి కాబట్టి దాన్ని మనం లెర్నింగ్ అంటాం అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ ద రెస్పెక్ట్ టు లెర్నింగ్ అని అడిగాడు. కింది వాటిలో అభ్యసనంకు సంబంధించి సరి అయిన వాక్యం అని అడిగాడు. సో అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవ్వడాన్ని కలిగి ఉంటుంది. అభ్యసన అనేది సాపేక్షంగా ప్రవర్తనలో తాత్కాలిక మార్పు. అభ్యసనానికి సర్దుబాటు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అభ్యసనం ఒక ఉత్పత్తి అని అడిగాడు. సో ఇంగ్లీష్లో చూసుకున్నప్పుడు లెర్నింగ్ ఇన్వాల్వ్స్ మేకింగ్ సెన్స్ ఆఫ్ ద presented material. Learning is a relatively temporary change in behavior. No relation between learning and adjustment, and then learning is a product అని అడిగాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ సరి అయినది అన్నాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. లెర్నింగ్ ఇన్వాల్వ్స్ మేకింగ్ సెన్స్ ఆఫ్ ద ప్రజెంటెడ్ మెటీరియల్. ప్రజెంట్గా నీ బిహేవియర్ ఎలా ఉంది, ప్రజెంట్గా నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, దాన్ని నువ్వు ఇంకా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే నీ లెర్నింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. లెర్నింగ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, అండర్స్టాండింగ్. సో ఆ కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్ కరెక్ట్ చేసావు అనుకుంటే అది ఏమవుతుంది నాన్న, అభ్యసనంకు సంబంధించింది అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ, రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. Learning is relatively a permanent change in behavioral potentiality that occurs as a result of reinforced practice. This definition is given by అన్నాడు. పునర్బలన అభ్యాస ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు అన్నాడు. సో ఆప్షన్స్ డెసెకో అండ్ క్రాఫర్డ్, ఆప్షన్ 2 కింబ్లే, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్ అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమంటున్నాం నాన్న, ఆప్షన్ 2 కింబ్లే అన్నమాట, రైట్. సో బిహేవియర్ పొటెన్షియల్ కూడా చేంజ్ అవుతుంది. అంటే సపోజ్ నీకు క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ అనుకుందాం, నువ్వు కోచింగ్ తీసుకున్నావు ఎక్కడో ఒక దగ్గర, దాని తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది నాన్న, నీ ఎబిలిటీ పెరుగుతుంది, నీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, రైట్. సో ఇలా మనకు శాశ్వతమైన చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్పింది ఎవడు అంటే కింబ్లే అని మాట్లాడుతున్నాం, రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్.
18th క్వశ్చన్, అభ్యసనానికి ఆధారం ఏది అని అడిగాడు. ఇంగ్లీష్లో చూస్తే బేసిస్ ఫర్ లెర్నింగ్ అని అడిగాడు. సో ఫస్ట్ వన్ గ్రోత్, పర్సనాలిటీ, మెచ్యూరిటీ అండ్ ఎఫెక్ట్. తెలుగులో చూసుకున్నప్పుడు పెరుగుదల, మూర్తిమత్వం, పరిపక్వత అండ్ ఫలితం అని అడిగాడు. సో బేసిస్ ఫర్ లెర్నింగ్, నువ్వు నేర్చుకోవడానికి బేసిస్ ఏం కావాలి అంటే 100% మనకు పరిపక్వత కావాలి నాన్న. మెచ్యూరిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మెచ్యూరిటీ అనేది లెర్నింగ్కి ఫౌండేషన్ అనమాట. వితౌట్ మెచ్యూరిటీ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ అని మాట్లాడుతున్నాం, రైట్? సపోజ్ స్మాల్ బేబీ రైటింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు తనకి ప్రాపర్ మెచ్యూరిటీ ఉండాలి. పెన్ హ్యాండిలింగ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే రైటింగ్ అవ్వచ్చు, రైట్? ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. కాబట్టి బేసిక్ మెచ్యూరిటీ అనేది ఉండాలి అని మాట్లాడుతున్నాం, రైట్? నెక్స్ట్ 19th క్వశ్చన్, లెర్నింగ్ ఈజ్ అన్నాడు, అభ్యసనం అనేది ఏమిటి అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు సింపుల్ అండ్ గోల్ ఓరియంటెడ్, సింపుల్ అండ్ యూనివర్సల్, కంప్లెక్స్ అండ్ ఇన్యాక్టివ్ అండ్ కంప్లెక్స్ అండ్ యాక్టివ్ అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ద ఆప్షన్ 4 కాంప్లెక్స్ అండ్ యాక్టివ్. అభ్యసనం అనేది సంక్లిష్టమైన మరియు క్రియాత్మక చర్య అని మాట్లాడుతున్నాం. సో ద ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్? నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సిరీస్, రైట్? ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అన్న. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇంతకు ముందు క్వశ్చన్స్లో మనం నేర్చుకున్నాం. సో దాని ప్రకారంగా ఈ 20th క్వశ్చన్ ఆన్సర్ అనేది మీరే చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. అండ్ దెన్ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ లెర్న్ విత్ దామోదర్ టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, రైట్? ఈ క్వశ్చన్స్ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.